పిల్లలు అసెంబ్లీకి వచ్చి ఏం చేస్తారు? కేసీఆర్తోనే తేల్చుకుంటా. రాహుల్తో మంచి రిలేషన్, నమ్మినోళ్ళని ఎప్పటికీ మరవను. 20 ఏండ్లు రాజకీయాల్లోనే ఉంటా. చిట్ చాట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎస్ ఉంటాడు, ఎందుకంటే ఇంక ఆయన వయసు ఏం పోయింది? మా అంటే 50, 54, 55 ఏళ్ళు ఉంటాడేమో. ఇంకా 20 ఏళ్ళు ఆరాంగా ఉంటాడు. ఎందుకంటే ఆయనకి ఏమో ఈ తాగుడు ఈ అలవాట్లు లేవు. పాత సార్ కంటే జెఫర్సన్ కొన్ని మంచి మంచి రకరకాల బ్రాండ్లు ఉండే. అధికారంలోకి వచ్చినాక బ్రాండ్లు మారినాయి. అధికారంలోకి రాకముందుకు వేరే బ్రాండ్లు, అధికారంలోకి వచ్చినాక జెఫర్సన్. తాను సీఎం అయిన రోజే కేసీఆర్ గుండె పగిలిందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం బీఆర్ఎస్ రజతోత్సవ సభలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు రేవంత్ రెడ్డి సోమవారం మీడియాతో చిట్చాట్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ 10 ఏండ్ల పాలన, కాంగ్రెస్ ప్రభుత్వం 15 నెలల డెవలప్మెంట్పై కేసీఆర్ చర్చకు సిద్ధమా అన్నారు. స్వయంగా ఆయనే అసెంబ్లీకి రావాలన్నారు. ఆయన పంపిన పిల్లలు అసెంబ్లీలో ఏం చేస్తారని విమర్శించారు. నిజంగా మరి ఇట్లా బురద చల్లుతున్నారు కదా, చర్చకు రమ్మంటుడు. 15 నెలల పాలనల, మీ 10 సంవత్సరాల పాలనల ఏ చర్చకు వస్తారు రండి అని మాట్లాడుతున్నారు. మరి మీరు రావచ్చు కదా, మరి ఎందుకు రాలేకపోతున్నారు? మీరు చేసే ఆరోపణలన్నీ తప్పనే కదా. దమ్ముంటే మరి అసెంబ్లీకి రమ్మను. వీళ్ళకి ఏమొస్తుంది? ఇప్పుడు జరసేపు నేను పెద్ద అని మాట్లాడతారు, జరసేపు ఆయన నేను పెద్ద అని మాట్లాడతారు. ప్రతిపక్ష నాయకుని హోదా ఎవరు? మరి కేసీఆర్ని రాజీనామా చేసి ఇంట్లో కూర్చోమను, పూర్తి బాధ్యతలు ఇక కేటీఆరే ప్రతిపక్ష నాయకుడు అని చెప్పమను. కేటీఆర్తోనైనా చర్చలకు సిద్ధమే ఉంటారు వీళ్ళు. మరి అట్లా కూడా సిద్ధమే ఉంటారు. మరి ఆయన ఎందుకు తీసుకుంటుండు ప్రజల సొమ్ము జీతం తీసుకొని ఆ నియోజకవర్గంలో తిరుగుతలేడు, నియోజకవర్గ సమస్యలు పట్టించుకుంటలేడు, అసెంబ్లీకి వస్తలేడు, ఆ నియోజకవర్గం గురించి ఏం మాట్లాడతలేడు, కనీసం ప్రతిపక్ష నాయకుని హోదాల రాష్ట్రం గురించి కూడా మాట్లాడతలేడు, సూచనలు సలహాలు కూడా ఇస్తలేడు. మరి అసోంటోనికి ఆ ఎమ్మెల్యే పదవి ఎందుకు? రాజీనామా చేస్తే వేరే వాళ్ళన్న గెలిస్తే వాళ్ళన్న నియోజకవర్గాలలో తిరుగుతారు, ఆ రాష్ట్ర రాజకీయాలకు ఏమైనా సూచనలు చేస్తారు, ఏమైనా నిధులు ఉంటే తీసుకుపోయి ఖర్చు పెడతారు. ఇప్పటికే ఒక్కొక్క నియోజకవర్గానికి 15 నుంచి 25 కోట్ల వరకు నిధులు మంజూరు చేసింది ప్రభుత్వం. మరి ఆ నిధులు ఏం చేసిండో, మరి దానికి కూడా మరి అక్కడ ఉన్న నియోజకవర్గానికి ఏమైనా ఖర్చు పెట్టిండా? పాపం వాసాల మరిలో ఇల్లు గులగొట్టిండా? మరి ఆ ఎమ్మెల్యే కోటా కింద 20-25 కోట్లు వచ్చినాయి. మరి అయ్యాన్ని ఇచ్చి అయ్యన్న గట్టిపియరాదు, నీ చేతులతోనే గులగొట్టిపించినావు కదా. లేకుంటే మీ పార్టీ ఫండ్ నుంచి అయినా గట్టిపి, అట్లనన్నా మంచి పేరు వస్తుంది. కానీ నిజంగా పైసా పోతే సస్తారు వీళ్ళు దొంగలు. చేతులకే ఎదురుగా 100 రూపాయలు పోతే సస్తారు. మొత్తం రావాలి మనకే. మరి ఆ పార్టీ 1500 కోట్లు ఉండే మీది, ఇక అంటే అవి ఓపెన్గా మీ పార్టీ ఫండే అంత ఉంది, మళ్ళీ మీ సొంతంగా ఉన్న ఫండ్ వేరే. కనీసం జస్ట్ ఒక 10 కోట్లు ఖర్చు పెట్టేందుకు మీకు ఏం రోగం?